అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని మంచిర్యాల ఎమ్మెల్యే నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖ ప్రేమ్సాగర్రావు ఈ కార్యక్రమంలో నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మహిళా నాయకురాలకు, కార్యకర్తలకు అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో అనేక సంస్కరణలు తెచ్చింది కాంగ్రెస్ అని అన్నారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, ఖర్గే గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, మహేష్ కుమార్ సార్ నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 140 సంవత్సరాలు పూర్తి చేసుకుని 141వ ఆవిర్భావ సందర్భంగా మన మంచిర్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కలిసి ఈరోజు ఏ జెండా ఆ రోజు భారత స్వాతంత్ర ఉద్యమం కోసం ఏ జెండా కింద మన దేశ ప్రజలందరూ పనిచేసినారో ఈరోజు ఆ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగిరేసి ఇక్కడ ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీ ఆ రోజున్న 1885వ సంవత్సరంలో ఆవిర్భవించింది. ఆ రోజున్న భారతదేశ పరిస్థితుల్లో భారతీయులు ఎవ్వరు కూడా ఒక రాజకీయ పార్టీని స్థాపించే అవకాశం లేదు. బ్రిటిష్ పాలనలో ఏవో హ్యూమ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడింది. ఆ తర్వాత దాదాబాయి నవరోజీ, గోపాలకృష్ణ గోఖలే లాంటి మితవాదులు కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించిండ్రు. ఆ తర్వాత బాలగంగాధర్ తిలక్ గారి నాయకత్వంలో స్వరాజ్యమే నా జన్మ హక్కు అని ఆయన నినదించి దేశ ప్రజలందరినీ కూడా స్వాతంత్ర ఉద్యమం వైపు నడిపించడం జరిగింది. ఆ తర్వాత గాంధీజీ గారి నాయకత్వంలో అనేక ఉద్యమాలు చేసి ఆ రోజు దేశ ప్రజలందరూ కూడా ఒక ఐక్యం అయ్యి బ్రిటిష్ వాళ్ళకు ముచ్చెమటలు పట్టించి వాళ్ళు ఈ దేశంలో నిలవలేని పరిస్థితి సృష్టించి చివరికి వాళ్ళు మనకు స్వాతంత్రం ఇచ్చి 1947 ఆగస్టులో దేశాన్ని వదిలేసేకపోవడం జరిగింది. అయితే ఆ తర్వాత కూడా మన భారతదేశంలో చూస్తే ప్రతి ఒక్క ఉద్యమంలో కూడా ప్రజలందరికీ ఉపయోగపడే దాంట్లో కాంగ్రెస్ పార్టీయే కనిపిస్తుంది. ఇవాళ కొన్ని పార్టీలు ఆ రోజు భారత స్వాతంత్ర ఉద్యమంలో వాళ్ళకి ఎలాంటి పాత్ర లేకపోయినా కూడా అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను సుభాష్ చంద్రబోస్ గారిని కానీ, వల్లభాయ్ పటేల్ గారిని కానీ, భగత్ సింగ్ వీళ్ళందరినీ కూడా వాళ్ళని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి అసలు నిజానికి దేశ స్వాతంత్రోద్యమ చరిత్ర చూస్తే ఆ పార్టీలకు కానీ, ఆ నాయకులకు కానీ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో సోకాల్డ్ దేశభక్తులు వాళ్ళెవ్వరికీ కూడా దేశ స్వాతంత్రోద్యమంలో ఎలాంటి పాత్ర అనేది లేదు. మన తెలంగాణ విషయానికి ముఖ్యంగా వస్తే మన తెలంగాణ ప్రజలు 60 ఏళ్ళ పైగా ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేస్తే ఆ రోజు ఈ తెలంగాణ బిడ్డలు ఎందరో అమరులైతే ఆ ఆత్మహత్యలు చూసి చలించిపోయి అలాగే తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి సోనియా గాంధీ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుంది. ఆరోగ్యశ్రీ కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, మహిళా సాధికారత కానీ, రైతులకు గృహావసరాలకు ఉచిత విద్యుత్ కానీ ఇట్లాంటి ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలతోని ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ప్రజాసేవకు, ప్రజా సంక్షేమానికే అంకిత భావంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది. జై కాంగ్రెస్. 45 ఏండ్ల తర్వాత కలిసిన పూర్వ హాస్టల్ విద్యార్థులు. మంచిర్యాల బీసీ హాస్టల్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది. మంచిర్యాల బస్టాండ్ ఎదురుగా ఉన్న సుచిత్ర ఫంక్షన్ హాల్లో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాలతో పాటు హైదరాబాద్ నుంచి పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. తొలుత మృతి చెందిన స్నేహితులకు సంతాపం వ్యక్తం చేశారు. అప్పటి హాస్టల్ వార్డెన్ హేమ్లా నాయక్ ను పూలమాల జ్ఞాపిక శాలువతో ఘనంగా సత్కరించి ఆనాటి అనుభవాలను నెమరు వేసుకున్నారు.
పూర్వ విద్యార్థుల సమ్మేళనం కర్త జుర్రు నాగేష్ ను పూర్వ విద్యార్థులు అభినందించారు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత 45కు తనను గుర్తించుకొని సన్మానం చేయడం సంతోషంగా ఉందని మాజీ వార్డెన్ హేమ్లా నాయక్ అన్నారు. ప్రతి ఏటా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహిస్తామని ప్రోగ్రాం కన్వీనర్ జుర్రు నాగేష్ తెలిపారు. పూర్వ విద్యార్థుల వివరాలు, సెల్ నెంబర్ సేకరించడానికి ఎంతో శ్రమించామని నాగేష్ తెలిపారు. ఇప్పటి వరకు పాఠశాల, కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది కానీ హాస్టల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరగడం తొలిసారని అన్నారు. మంచి సంతోషించారు బాగుంటున్నారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓకే. సంతోషమైన రోజు. ఎందుకంటే 46 సంవత్సరాలు, దాదాపు 46 సంవత్సరాల తర్వాత పాత విద్యార్థులు, నా చిరంజీవి విద్యార్థులు నన్ను సన్మానించినందులకు గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇంట్లో నాగేష్ గారు 1 మంత్ బ్యాకే, సార్ మేము ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నాం సార్, మీరు తప్పక టైం ఇవ్వాలంటే సరే ఇస్తానన్న. ఆయన భూమేష్ మరియు రమేష్ వీళ్ళు కలిసి నాకు ఫోన్ చేశారు. సరే వస్తా అంటే వాళ్ళు ఈ టైం ఫిక్స్ చేశారు. ఇంకోటి ఈరోజు నాకు 11:30కి టైం ఇచ్చారు. ఎవరు? నాగేష్ గారు. అయితే నేను 11:30కి అక్కడ స్టార్ట్ అయినా. జన్నారం నుంచి ఇక్కడ 55 నిమిషాలు వచ్చిన సంతోషంలో. నా చిరంజీవి విద్యార్థులు నన్ను ఈరోజు పిలుస్తున్నారంటే నేను మర్చిపోయి ఎలా వచ్చిందో నాకు తెలియదు. 55 నిమిషాలు వచ్చిన, 65 కిలోమీటర్లు నేనే నడిపించుకుంటూ, డ్రైవర్ లేడు. అయితే అంత సంతోషం ఇవ్వాల. ఇటువంటి అవకాశం నన్ను మీరు కల్పించినందుకు ఈరోజు జరుపుకోవడానికి చాలా సంతోషంగా ఉంది. 45 సంవత్సరాల తర్వాత కూడా ఇంతమంది, అప్పుడు ఉన్న ఫెసిలిటీ లేకపోవచ్చు కానీ బ్యాచ్ వల్ల ఒకరు గుర్తుపట్టుకున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా గురువు నాకు వీరమనాయక్ గారు మాకు ఎంతో సహకారం చేసేది. వారికి మాకు ఇళ్ళ మాకు కృతజ్ఞతగా ఉంటాం, వాళ్ళు మర్చిపోలేం. ఈ కార్యక్రమం వచ్చి మాకు విజయవంతం చేసినందుకు వారికి పూర్వ విద్యార్థులకు కృతజ్ఞత చెప్పుకుంటూ అదే సంతోషంగా అనిపిస్తుంది. నాకు ఇది ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం చాలా ఇంట్రెస్ట్. మేము 2001లోనే మా 7th క్లాస్ గ్రూప్ది ఓల్డ్ స్టూడెంట్ గెట్ టుగెదర్ మా స్కూల్లో చదువుకున్న స్కూల్లోనే పెట్టినాం మేము. అప్పుడు అందరూ అటెండ్ అయ్యాం, హనుమత్తో పాటు చాలామంది మిత్రులు. ఆ తర్వాత అందరు స్కూల్స్ పెడుతుండ్రు, మనం ఎందుకు స్కూల్లో పెట్టాలి, ఒకసారి మన హాస్టల్ వాళ్ళని. ఎందుకంటే స్కూల్లో చదువు ఒకటే దగ్గర ఉన్నాం, మళ్ళీ హాస్టల్లో వచ్చి ఒకటే దగ్గర ఉన్నాం. అంటే మన సమయం ఎక్కువగా మన హాస్టల్ మన మిత్రులతోనే గడిపినాం కాబట్టి మనమే కలవడం బాగుంటుంది అని చెప్పేసి ఉద్దేశంగా రోజు ఆలోచన వచ్చింది. రాగానే 7th క్లాస్ అది ఆ రోజు పేపర్లో సిటీ కేబుల్లో బాగా పబ్లిసిటీ అయిన తర్వాత భూమేష్ అన్న చూసి దాని పేపర్లో ఊటూరులో నేను మీటింగ్ పోతే తమ్ముడు నన్ను గుర్తుపట్టి, తమ్ముడు మన హాస్టల్ కూడా పెట్టు లేదా స్కూల్లోనే పెట్టు అని అంటే అప్పటికే స్కూల్ 50 years పెట్టేసాను. ఇక మళ్ళీ మనం పెట్టి కూడా వేస్టే అంటే ఉద్దేశంగా హాస్టల్ ఆలోచన వచ్చింది. రాగానే అనుకున్నప్పుడు అన్నయ్యతో డిస్కస్ చేసిన అప్పుడప్పుడే గ్రూప్ క్రియేట్ చేయగానే అందరూ స్పందించారు. సార్ గురించి మాకంటే సీనియర్లకే బాగా తెలుసు, కాకపోతే సార్తో ఎంత హెల్ప్ చేసిండు అనేది ఇక మాకు తెలుసు. అది సార్ ఆ రోజులలో మాకు చాలా హెల్ప్ చేసిండు, మేము చదువుకోవడానికి అన్ని రకాలుగా సహకరించాడు. కొద్దిగా మేము అల్లరి చేసినా కానీ కోపడుతుంటే ఒకసారి కోపడ్డాడు. ఏరా మీ అన్న నాకు కంట్రోల్ చేసినా కానీ నేను చేయలేకపోతున్నా అని అంటుండే. అన్నా కానీ ఫస్ట్ ఏంటంటే సార్ నేను క్యారమ్ బోర్డ్ ఆడడానికి చాలా స్ఫూర్తి నాకు సారే. నేను సార్ తోటి మన మాధవ్ సార్ ఈ సార్ తోటి ఆడతాను. ఇప్పటికీ కూడా మేము స్కూల్లో ఛాంపియన్ ఉన్నా, తర్వాత మా మంచిరాడ క్లబ్లో కూడా ఛాంపియన్నే. క్యారమ్ అంటే బాగా ఇంట్రెస్ట్ సార్ వాళ్ళకి, సార్ కూడా నేర్పించినప్పుడు. పాత మంచిర్యాలలోని టీ కన్వెన్షన్ హాలులో శ్రీ సరస్వతి శిశు మందిర్ మిలినియం 1999
2000 బ్యాచ్ పూర్వ విద్యార్థులు 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందున అపూర్వ సమ్మేళనం నిర్వహించుకోవడం జరిగిందని ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యాపకులు నేలమడుగు శంకరయ్య, కట్ట వెంకటరెడ్డి, నేలమడుగు శ్రీధర్, రావుల రామన్న, మిట్టపల్లి దేవేందర్ రెడ్డి, కృష్ణగోపాల్ పాల్గొనగా వారిని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మంచిర్యాలకు చెందిన గౌరోజు సురేష్ ఆధ్వర్యంలో వారి మిత్ర బృందం నడిమెట్ల రవికిరణ్, పెద్దపల్లి రవికాంత్, వడ్నాల రాజు, గాజుల గోపాలకృష్ణ, బద్దనపల్లి శ్రీనివాస్, గజ్జల శివశంకరచారి, నగునూరి మహేష్, వెల్లుమల సతీష్ నిర్వహించారు. ఈ సందర్భంగా గత స్మృతులను నెమరు వేసుకుంటూ పూర్వ విద్యార్థులందరూ ఆటపాటలతో చాలా ఆనందంగా గడిపినారు. నేను ఎక్కడ అంటే మంచిలో నా పేరు తెలియని వాళ్ళు ఉండదు. దాదాపు మంచిలో అంత పెద్ద మ్యారేజ్ చేసుకున్నాను. నాకు ఒక బాబు ఇంటర్ సెకండ్ ఇయర్, పాప 9th క్లాస్. మంచిలో స్థిరపడ్డాను. నమస్కారం. ఒక పాప అందరూ బాగుండాలి, అందులో నేను బాగున్నాను. నివాసం ఉంటున్నాను. నాకు 2 పిల్లలు, పాప డిగ్రీ సెకండ్ ఇయర్, బాబు సమాధానం వినాలి. దేశవ్యాప్తంగా లక్షలాది శిశు మందిరాలు ఇవాళ దేశంలో ఉన్నాయి. దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే విద్యార్థులను సర్వాంగీణ వికాసము కలుగజేయాలనే సంకల్పము సహకార భారతికి ఉంది. ఈ యొక్క విద్యాభారతి ఈ రకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది, కోట్లాది మంది విద్యార్థులను చక్కటి పౌరులుగా తీర్చడానికి ఒక ఉద్యమంగా నడుస్తున్నది. ఇక్కడ ఉన్నటువంటి మా చిన్నారులు, మాకంటే వాళ్ళందరూ కూడా 40 సంవత్సరాలు, కానీ మాకు చిన్నారులు లేదు. వీళ్ళందరూ కూడా ఇవాళ సమాజానికి సేవ చేస్తున్నారు. ఈనాడు మమ్మల్ని పిలవడం, వాళ్ళ యొక్క ఆనందంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయడం మాకు కూడా చాలా ఆనందం. ఎట్లయితే తల్లిదండ్రులకు పిల్లలు ఎదగగానే ఎంత ఆనందం అనిపిస్తుందో మాకు కూడా ఈ పిల్లల మధ్యలో ఉండడం, వాళ్ళ అభివృద్ధి కావడం, చక్కగా ప్రయోజకులు కావడం మా అందరికి కూడా హృదయానందం కలుగుతున్నది. మరి ఈ సరస్వతి విద్యాపీఠం, విద్యాభారతి దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి చక్కటి పౌరులను తయారు చేసి దేశానికి అందిస్తున్నారు. శ్రీ సరస్వతి విద్యాపీఠంలోని శిశు మందిరాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు అనేక సంవత్సరాల కనుక, అంటే 50 సంవత్సరాలు పూర్తి అయిపోయింది విద్యాపీఠం ప్రారంభమైపోయి. ఈ సందర్భంలో వేలాది మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదివి ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉన్నారు. ఐఏఎస్ల వరకు, అంటే అన్ని స్థాయిలలో విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు పాఠశాలను ఒకసారి మళ్ళీ కలవడం, తద్వారా వాళ్ళు ఏవైతే నేర్చుకున్నారో వాటన్నింటిని నెమరు వేసుకోవడం, వాటన్నింటిని సమాజంలో అమలుపరిచేటువంటి విధంగా, లేకుండా ఆచరణలో ఉంచే విధంగా ప్రయత్నం చేయడం కొరకు ఇవన్నీ ఒక రకం పునశ్చరణ కార్యక్రమం లాగా అందరం చెప్తున్న సమీక్షించుకోవడం, ఇది వాళ్ళ యొక్క జీవనంలో ఒకసారి సమీక్ష చేసుకోవడం. ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, సంస్థల నుండి వెళ్ళిపోయి మేము ఏం సాధించాము, ఏం సాధించాల్సి ఉంటే మమ్మల్ని ఏం సాధించమని సంస్థ కోరింది, అందులో మేము ఎంతవరకు ముందుకెళ్ళాము, ఇంకా చేయాల్సినటువంటి ఏమిటి అని చెప్పని ఒకసారి సమీక్షించుకొని వాళ్ళ జీవితాలలో కూడా ఏవైతే సంస్థ ఆశించిందో, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారని ఆశించిందో ఆ స్థితిలో వాళ్ళు ఉన్నారా, ఆ రకంగా వాళ్ళ యొక్క పిల్లల్ని, వాళ్ళ యొక్క సంతానాన్ని, వాళ్ళ యొక్క సంసారాలను, లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి పోషకుల తల్లిదండ్రులందరూ కూడా రకమైనటువంటి ఆదరణతో చూస్తున్నారా, ఎలా చేస్తున్నారని సమీక్ష, ఇదంతా కూడా ఒకరోజు సమీక్ష జరుపుకొని తిరిగి మళ్ళీ పాఠశాలకు చేయాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అనేక మంది సహకారం విద్యాపీఠానికి వాళ్ళకి దొరుకుతుంది. ముందు ఇంకా ఇది చాలా ఎక్కువగా లభిస్తుందని చెప్పి ఆశిస్తున్నాం.
జిందాబాద్